నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఉన్నతుడా మహోన్నతుడా, పరిశుద్ధమైన నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. ఈరోజు కూడా ఉన్నతమైన నీ లేఖనాలను ధ్యానించగలిగే నడిపింపును మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైన నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వినగల చెవిని, గ్రహించగలిగే మనస్సును, భద్రపరుచుకునే హృదయాన్ని ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. దైవిక కుటుంబం అనగానే కుటుంబం అంతా దేవునిలో ఉండటం. కుటుంబం అనగానే తండ్రి, తల్లి, పిల్లలు కలిగి ఉండటం. మన కుటుంబాలు దైవిక కుటుంబాలుగా మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని మొదటి భాగంలో మనం విన్నాం. ఈరోజు కూడా కుటుంబంలో ఉంటున్న బంధాలను గురించి ఆలోచించగలిగితే, అన్నాదమ్ముల బంధం, అక్కా తమ్ముడు బంధం, తమ్ముడు అక్క బంధం, ఇవన్నీ కుటుంబంలో దేవుడు మన మధ్య వేసిన బంధాలు అని మనం గుర్తించాలి. సాధారణంగా సృష్టిలో స్నేహబంధం గొప్పది అంటారు. సమాజం గొప్పదనుకుంటున్న ఈ స్నేహబంధం ఎలా ఏర్పడుతుంది చెప్పండి? ఇరువురు మాట్లాడుకొని నువ్వు నా స్నేహితుడివి అనుకుంటే ఏర్పడుతుంది. కానీ అన్నాదమ్ముల బంధం, అక్కా చెల్లెళ్ళ బంధం, ఇవి ఎలా ఏర్పడతాయో ఒక్కసారి ఆలోచించండి. నువ్వు నేను అన్నాదమ్ములుగా ఉందాం అనుకుంటే ఏర్పడే బంధాలు కావు. మనిద్దరం అక్కా చెల్లెళ్ళుగా అనుకుంటే ఏర్పడే బంధాలు కాదు, రక్త సంబంధాలు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మన మధ్య పెట్టిన బంధం అని మనం గుర్తించాలి. ప్రేమన వారలారా, దేవుడు నిన్ను తమ్ముడుగా, ఇంకొకరిని అన్నగా, నిన్ను అక్కగా, ఇంకొకరిని చెల్లిగా దేవుడు ఒక కుటుంబంలో ఇచ్చాడు అంటే ఇది దేవుని సంకల్పం అని మనం గుర్తించాలి. స్నేహ బంధం మనం మాట్లాడుకుంటే ఏర్పడేది, రక్త సంబంధం దేవుడు మన మధ్య పెట్టినది. ప్రేమన వారలారా, అంటే స్నేహబంధము కంటే ఎన్నో రెట్లు విలువైంది రక్త సంబంధం. దానికంటే గొప్ప బంధం ఆత్మబంధం. ప్రేమన వారలారా, అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన బంధం.
కాబట్టి రక్త సంబంధము కాస్త ఆత్మ సంబంధముగా మారిపోతే, కుటుంబము కాస్త దైవిక కుటుంబముగా మారిపోతుంది ప్రేమన వర్లారా. అన్నాదమ్ముల బంధాలు ఎలా ఉన్నాయి? అక్కా చెల్లెల మధ్య బంధం ఎలా ఉంది? ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చర్చించగలిగితే, దైవిక కుటుంబంలో అనగా అమ్రాము, యోకెబేదు కుటుంబంలో ముగ్గురు పిల్లలు. మిర్యాము గారు, అహరోను గారు, మోషే గారు. అనగా అహరోను గారు, మోషే గారు అన్నాదమ్ములు అని మనకు అర్థమవుతుంది ప్రేమన దేవుని పిల్లారా. వీరిద్దరి మధ్య బంధం ఎలా ఉంది? ఈ రక్త సంబంధము కాస్త ఎలా ఆత్మ బంధముగా మారిపోయింది అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనకు అర్థమవుతాయి ప్రేమన వర్లారా. దయచేసి మీరు చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి నీ తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. మోషే గారు 40 సంవత్సరములు మిద్యాను అరణ్యములో గొర్రెలను మేపుకుంటూ బ్రతుకుతున్నాడు ప్రేమన వర్లారా. ఆశ్చర్యకరముగా పొద మండుతుంది కానీ కాలిపోవటం లేదు. ఈ వింత ఏమిటో చూడాలి అనుకున్నాడు. పొదలో దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతూ, మోషే నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువుము అన్నాడు. మోషే గారితో దేవుడు తన సంకల్పాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలైన నా ప్రజలను విడిపించడానికి నాకు నాయకుడుగా ఇశ్రాయేలీల ముందు నీవు నడవాలి. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నడిపించడానికి నాయకుడుగా నువ్వు వెళ్ళాలి అని దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నప్పుడు, మోషే గారు ప్రారంభంలో సాకులు చెబుతున్నట్లుగా మనం చూడగలం. నేను నోటి మాంద్యము కలిగిన వాడను. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నేర్పరిగల వాళ్ళను కాదని మీకు తెలుసు అని. దేవుడు వెంటనే మోషే మీద కోపపడి, ఇదిగో నీకు సహాయకుడుగా నీ అన్నయ్య అయిన అహరోనునిస్తున్నాను అంటున్నాడు ప్రేమన వర్లారా. తమ్ముడు నాయకుడు, అహరోను గారు సహాయకుడుగా ఉండటం నిజంగా ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీరి మధ్య రక్త సంబంధం ఉంది. రక్త సంబంధం ఉన్నప్పుడు తమ్ముడు నాయకుడిగా, అన్న సహాయకుడుగా ఉండగలరంటారా? పైగా ఇదిగో నీవు అతనికి మాటలందించాలి. నీ తరపున అతడు మాట్లాడుతాడు. నీ నోటికి అతని నోటికి నేను తోడయుంటాను. మీరు ఫరో దగ్గరికి వెళ్ళాలి. నా పిల్లలైన ఇశ్రాయేలీలను విడిపించమని మీరు అడగాలి. మోషే గారు ఒప్పుకున్నారు. అహరోను గారు కూడా సమ్మతించినట్లుగా, ఇదిగో నీ అన్నయ్య అయిన అహరోను నీకెదురు వస్తాడు. నిన్ను చూచి అతడు సంతోషించును అన్నాడు. అన్నాదమ్ముల బంధం ఎంత చక్కగా ఉంది చూసారా ప్రేమన వర్లారా. ఏదో కలుసుకొని ఆస్తుల పంపకాలను గురించి కాదు వీరు ఆలోచిస్తున్నది. పరిచర్య గురించి ఆలోచిస్తున్నారు. ఆ పరిచర్య ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలైన దేవుని పిల్లల్ని ఐగుప్తు దేశములో నుంచి విడిపించి, నడిపించి కానాను దేశానికి తీసుకొని వెళ్ళాలి. దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు లోబడుతున్నట్లుగా మనం చూడగలం ప్రేమన వారలారా. ప్రభువా, నా అన్నతో నేను ఉండలేను, వేరొకరిని నాకు అనుగ్రహించు అని మోషే అనటం లేదు. నా తమ్ముని కింద నేనెందుకు ఉండాలి ప్రభువా, వేరే వాళ్ళను చూసుకోండి అని అహరోను గారు మాట్లాడటం లేదు ప్రేమన వారలారా. రక్త సంబంధము కాస్త పరిచర్య కొరకైన ఆత్మ బంధముగా మారిపోతుంది అని మనం గ్రహించాలి. అప్పటికి వీరికి వివాహాలయ్యాయి. వివాహాలైనప్పటికీ కూడా వారి భాగస్వాముల మాటలు విని నేను తమ్ముడితో ఎందుకు ఉండాలి, నేను అన్నతో ఎందుకు ఉండాలి అన్న ఆలోచన వీరికి రాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా.
దేవుడి మాటకు లోబడాలి అన్న మనసు తప్ప, నేనెందుకు ఉండాలి, నేనెందుకు తీసుకొని వెళ్ళాలన్న తారతమ్యాలు లేనే లేవు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత చక్కటి అనుబంధం ఆత్మ బంధముగా మారిపోయి, దేవుని కొరకు పరిచర్య కొరకు సాగుతున్నారు. ఎంతకాలం అనుకుంటున్నారు? ఫరో దగ్గరికి వెళ్లారు. ఫరోతో మాట్లాడారు. ఫరోతో మాట్లాడిన తర్వాత ఎన్నో అద్భుతాలు జరుగుతున్నప్పుడు, ఫరో హృదయం కఠినమవుతున్నప్పుడు, అన్నాదమ్ములుగా ఈ ఇద్దరు దేవుని గురించి మాట్లాడుకుంటూ, ఆయన క్రియలను ధ్యానిస్తూ, ఇంకా ఏం చేద్దామని దేవుని ప్రణాళికను ముందుకు తీసుకొని వెళుతున్నారు అంటే ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత ఉన్నతంగా వీరు బ్రతికారో ఒక్కసారి మీరు ఆలోచించండి. కలిసి ఒక 10 రోజులు కాదు, ఒక 20 రోజులు కాదు. అరణ్య కాలములో 40 సంవత్సరాలు కలిసి ఉన్నారు అంటే వీరి బంధం ఎంత గొప్పగా మారిపోయిందో చూడండి. పట్టుమని 10 రోజులు అన్నదమ్ములు కలిసి ఉండలేని రోజులు ప్రియమైన వారలారివి. నా తమ్ముడు కంటే నేను గొప్పవాడుగా ఉన్నాను. మా అన్న కంటే నేను గొప్పవాడుగా ఉన్నాను అని సంతోషించే మనస్సు ఈరోజు మనుషులకొచ్చింది. ఎవరు గొప్ప అయితే ఏంటి ప్రియమైన వారలారా? అన్న గొప్పగా ఉంటే తమ్ముడికి సంతోషం కాదా? తమ్ముడు గొప్పగా ఉంటే అన్నకు సంతోషం కాదా? దేవుడు ఈ బంధాన్ని పెడితే మనమే వేరువేరుగా చూస్తూ, ఇదిగో మనమే రకరకాలుగా ఆలోచిస్తున్నాం ఈరోజు సమాజంలో ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలాంటి వారు కూడా లేకపోలేదు కదా! మోషే గారి అహరోను ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా చూడగలిగితే, ఒక అతిపెద్ద ప్రయాణాన్ని 40 సంవత్సరాల ప్రయాణాన్ని ఇశ్రాయేలీయులతో కొనసాగించారు. ఈ 40 సంవత్సరాలలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ప్రతి సంఘటనలో ఇద్దరు కలిసి ముందుకు సాగుతున్నారు ప్రియమైన వారలారా. నా పరిచర్య నాది, నీ పరిచర్య నీది అనుకున్నారా? లేదు ప్రియమైన వారలారా. దేవుని కొరకు ఇద్దరు లోబడుతూ, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళుతున్నారో పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ఇంకొక సందర్భాన్ని మనం చూడగలిగితే, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 47వ వచనాన్ని దయచేసి చూడండి. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. అరణ్యములో వీరు ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన సందర్భం. మోషే అహరోనుల మీద శనిగారు కొరహు సంబంధులు. దేవుడికి కోపం వచ్చేసింది. అందరినీ దీపార్తులను పట్టుకొని రమ్మన్నాడు. తరువాత కొరహు సంబంధుల నుంచి తొలగమన్నాడు. మిగిలిన వారందరూ తొలగిపోయారు. కొరహు సంబంధులను భూమి మింగివేసింది. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసిన వారికి భయం కలిగింది మిగిలిన వారికి. తర్వాత మరలా ఏం చేశారంటే, మోషే అహరోనుల వలనే వాళ్ళు చనిపోయారని మరలా శనిగారు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ, మోషే అహరోనులను మీరు పక్కకు జరగండి, తెగులు రప్పించి వీరిని నాశనము చేస్తాను అన్నప్పుడు మోషే అహరోనులు ఇద్దరు వారిని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రేమల వారలారా. ఏమంటే నిందలు ఇద్దరు సమానంగానే పడ్డారు. ఇద్దరు మీద సనుగుకున్నప్పుడు ఇద్దరు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అంతేకాదు ఇద్దరు ఇశ్రాయేలును కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. నాయకుడైన మోషే అహరోనుతో చెబుతున్నాడు, అహరోను ఇదిగో నువ్వు వెళ్ళు, ఆ ధూపార్తిని పట్టుకొని ఆ తెగులు ఆగిపోవునట్లు చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్య నువ్వు నిలబడు అనగానే నిలబడుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అహరోను గారే ఎందుకు నిలబడాలంటే అహరోను గారు యాజకుడు. నిజంగా అన్నదమ్ముల స్థితిని మనం ఆలోచించగలిగితే అహరోను గారు యాజకుడు, సహోదరుడైన మోషే గారు నాయకుడు ప్రేమన దేవుని పిల్లలారా. కానాను దేశమునకు నడిపించిన నాయకులుగా వీరు మనకు కనపడుతున్నారు అంటే ఎంత చక్కగా 40 ఏళ్ళు అనుబంధాన్ని కొనసాగించారు అంటే రక్త సంబంధము కాస్త పరిచర్య కొరకైన ఆత్మ బంధముగా మారిపోయింది. ఒకరినొకరు ఎదిరించుకోవటం కానీ, ఒకరి మీద ఒకరు సనుగుకోవటం కానీ, దేవుని దగ్గరికి పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒకరి మీద ఒకరు కంప్లెయింట్ చేసుకోవటం కానీ,
ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలుని కాపాడటానికి ఈ ఇద్దరు ఎలా ఆలోచిస్తున్నారో ఇక్కడ చూడండి. ఇలా ఎన్నో సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంటాయి ప్రియమైన వారలారా. ఎంత చక్కటి అనుబంధం. ఈరోజు మన కుటుంబాలలో రక్షణలోనికి వచ్చి అన్నదమ్ములు అనగా రక్త సంబంధాన్ని ఆత్మ సంబంధముగా మలుచుకొని దేవుని కొరకు సాగిపోయేవారు ఉన్నారా ప్రియమైన వారలారా? అన్నదమ్ములు వివాహమై కాకమునుపు వరకే అన్నదమ్ములు. వివాహం కాగానే ఎవరు కుటుంబం వారు అన్నట్లుగా చెరో దారి చూసుకొని వెళ్ళిపోయే లోకం ప్రియమైన దేవుని పిల్లలారా. లోకమే కాదు, దీనికి క్రైస్తవులు కూడా అతీతులేమీ కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. నీ కుటుంబం నాది, నా కుటుంబం నాది అని. మరి దేవుడు వేసిన ఈ బంధం సంగతేంటి? రక్త సంబంధం. చనిపోతే తెగిపోవాలే తప్ప బ్రతికుండగా రక్త సంబంధాలను తెంపుకుంటున్నామంటే దేవుడిచ్చిన బంధానికి మనం ఇచ్చిన విలువేంటి ప్రియమైన దేవుని పిల్లలారా? ఆలోచించండి. మనం ఎక్కడ ఉన్నా, ఎన్ని కోట్లు సంపాదించినా, మరణించిన రోజు మన భౌతిక కాయాన్ని ఎవరికి అప్పగించాలని అడుగుతారో తెలుసా? స్నేహితులున్నారు ఆయనకు అప్పగించండి కాదు. రక్త సంబంధీకులు ఎవరైనా ఉన్నారని అడుగుతారు. చూసారా ప్రియమైన వారలారా? మనం ఎదిగి ఎంత ఎత్తుకు వెళ్ళినా మనల్ని పాతిపెట్టేవారు ఎవరో తెలుసా? మన రక్త సంబంధులే కదా ప్రియమైన వారలారా. మనం వెళ్ళాము, మనం చనిపోయామన్న సంగతి తెలియగానే రక్త సంబంధం ఆగుతుందా? ఏవండి, చనిపోయినప్పుడు రక్త సంబంధపు విలువ ఆలోచించటం కాదు, బ్రతికున్నప్పుడే దాని విలువను గురించి ఆలోచించి, ఇదిగో ఆత్మ బంధముగా మలుచుకొని పరిచర్యలో సాగిపోతే దైవిక కుటుంబముగా మన కుటుంబాలుంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి మనం చూడగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. బేతనియాలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉన్నవారి పేరు మరియా, మార్త, లాజరు. నిజంగా ఈ కుటుంబాన్ని చూడండి. లాజరు దేవునిలో ఉన్నాడు. మార్త గారు దేవునిలో ఉన్నారు. మరియ గారు దేవునిలో ఉన్నారు ప్రియమైన వారలారా. మార్తేమో యేసుక్రీస్తుకు వండి పెట్టడానికి తొందరపడింది అని, మరియ గారు మాత్రమే దేవునిలో ఉన్నారు అని మనం అనుకుంటాం. కాదు ప్రియమైన వారలారా. యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. యేసుక్రీస్తు మార్తను ఆమె సహోదరి అయిన మరియను లాజరును ప్రేమించెను. ఇక్కడ అక్కా చెల్లెల మధ్య బంధాన్ని మీరు చూస్తున్నారా? ఇద్దరూ దేవునిలో ఉన్నారు. రక్త సంబంధము కాస్త ఆత్మ బంధముగా కొనసాగుతుంది ప్రియమైన వారలారా. సహోదరుడైన లాజరు చనిపోయాడు. వెంటనే ప్రభువునకు వర్తమానాన్ని పంపారు. యేసుక్రీస్తు రాలేదు. మరి అపార్థం చేసుకోవచ్చు కదా, ఇద్దరిలో ఒకరు. అపార్థం చేసుకోవట్లేదు. పైగా యేసుక్రీస్తు వచ్చాడన్న సంగతిని విని ఇద్దరూ వెళుతున్నారు. ప్రభువా, నీవిక్కడుండిన ఎడల మా సహోదరుడు మరణించేవాడు కాదు అని ఇద్దరు మృతుల పునరుత్థానాన్ని గురించి కూడా ఆలోచిస్తూ యేసుక్రీస్తు చెప్పిన మాటలకు సమాధానాలు చెప్పారు అని లేఖనాలలో మనం చూడగలం ప్రియమైన వారలారా. ఒక అక్కా చెల్లెల బంధం ఎలా ఉండాలి? ఇదిగో మరియా, మార్తలా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక అన్నాదమ్ముల బంధం ఎలా ఉండాలి? ఒక అహరోను, మోషేలా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అక్క కుటుంబానికి కష్టం వస్తే చెల్లి ఆదుకోవాలి కదా. చెల్లి కుటుంబానికి కష్టం వస్తే అక్క పరుగు పెట్టాలి కదా. ఎవరికో నా కుటుంబానికి సంబంధించింది కాదు అన్నట్లుగా వారి కష్టాలను, కన్నీళ్లను మనం మాట్లాడుకుంటూ సంతోషిస్తున్నామంటే రక్త బంధానికి మనం ఇచ్చిన విలువేంటి ప్రియమైన దేవుని పిల్లలారా.
ఒకరికి ఒకరంగా ఉండాలి అని దేవుడు కుటుంబంలో మన మధ్య బంధాలను పెట్టాడు. వాటిని బలహీనపరుచుకోవద్దు ప్రియమైన వారలారా. రక్త సంబంధాన్ని ఆత్మ సంబంధముగా మలుచుకొని దేవుని కొరకు కుటుంబముగా కదలగలిగే స్థితి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మహనీయుడైన యేసుక్రీస్తు కుటుంబాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, ప్రారంభంలో యేసుక్రీస్తును వారు అంగీకరించలేదు అని లేఖనాలలో మనం చూడగలం. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు అని వ్రాయబడింది. మరి ఆయన సహోదరులు ఎవరిలో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 55వ వచనం చూడండి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇందులో యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు అని వ్రాయబడింది. అంటే ప్రారంభంలో యేసుక్రీస్తును వారు అంగీకరించలేదు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు అలానే వదిలేశాడా? నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు అని వదిలేశాడా? ఆ తర్వాత కాలాలలో యేసుక్రీస్తును వీరు రక్షకునిగా అంగీకరించినట్లు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. తన వారిని మరలా దేవునిలోనికి నడిపించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. పలాని రోజు నన్ను ఈ మాట అన్నారు అని మనసులో పెట్టుకోలేదాయన. ఏమంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలే తప్ప, ఎవరో ఏదో ఒక మాట అన్నారని మనసులో పెట్టుకొని దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం ప్రియమైన వారలారా. అన్న తమ్ముడిని అనకూడదా? తమ్ముడు అన్నని అనకూడదా? నా అన్నే కదా అనుకుంటే, నా తమ్ముడే కదా అనుకుంటే, ఏవండి మనసులో చోటుంటుంది కానీ అన్న మాటలుండవు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే అక్క చెల్లెళ్ళు కూడా నా చెల్లే కదా, నా అక్కయ్యే కదా అనుకున్నప్పుడు నిజంగా ప్రేమ చోటు చేసుకుంటుంది కానీ కీడు కలగాలని కోరుకోలేం ప్రియమైన వారలారా. తర్వాత కాలాలలో దయచేసి మీరు చూడండి. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వచనం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 14వ వచనం. వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ మీరు గమనించగలిగితే ఆయన సహోదరులును అని రాయబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదని మనం చదువుకున్నాం. ఇక్కడికి రాగానే ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరంటే మారిపోయారు. రక్త బంధము కాస్త ఆత్మ బంధముగా మారిపోయింది. మనం కూడా తల్లిదండ్రుల రక్తాన్ని పంచుకొని పుట్టాము. యేసుక్రీస్తు రక్తములో కడగబడితే మన మధ్య ఉన్న రక్త సంబంధము కంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ఆ బంధము వేరు ప్రియమైన వారలారా. ఫిలిప్పుకు 4 కుమార్తెలు, 4 ప్రవచన వరము కలిగిన వారు. చూసారా ఎంత చక్కగా ఎదిగారు. నోవాహు కుమారులు ఓడ నిర్మాణంలో తండ్రికి సహాయం చేస్తున్నారు అన్నదమ్ములు. షేము, హాము, యాపేతు. నిజంగా ఇలా ఆలోచించగలుగుతుంటే ఒక దైవిక కుటుంబముగా మన మధ్య రక్త సంబంధము కంటే ఆత్మ బంధాన్ని పెంచుకోగలిగితే, మన కుటుంబం అంతా పరిచర్యలో సాగగలిగితే ఎంత ఉన్నతమైనది ప్రియమైన దేవుని పిల్లలారా. చాలామంది ఫోన్ చేస్తూ నా 2 కొడుకులు పరిచర్యలో ఉన్నారు అన్నప్పుడు ఎంత సంతోషం కదా. నిజంగా మన కుటుంబములో అందరూ దేవుని పనిలో ఉండగలిగితే, దేవుని కొరకు బ్రతుకుతూ నశించిన ఆత్మలను రక్షించే పనిలో ఉండగలిగితే ఎంత సంతోషం. దాని కొరకు మనం ప్రయాసపడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక మోషే గారు, అహరోను గారు ఇశ్రాయేలీలను విడిపించి నడిపించే పనిలో ఎలా ఉన్నారో, అదేవిధంగా బేతనియాకు సంబంధించిన ఒక లాజరు, మార్తా, మరియ ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎలా యేసుక్రీస్తు చేత ప్రేమించబడి పరిచర్యలో కొనసాగుతున్నారు. మన కుటుంబాలలో అలా కలిసిమెలిసి ఉంటే ఎంత సంతోషం. ఒకే తల్లి గర్భాన్ని పంచుకొని పుట్టిన మనలో తారతమ్యాలు ఎందుకు? ఒకే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనకు గొడవలెందుకు ప్రియమైన దేవుని పిల్లలారా.
కుటుంబం బలముగా ఉంటే, అది ఆత్మ బంధముగా మారితే ఏవండి పరిచర్య ఎంత ముందుకు వెళుతుందో తెలుసా ప్రియమైన వారలారా? అనేకులను రక్షించగలం, అనేకులను కాపాడగలం ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు కుటుంబములో ఉన్నవారు కూడా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారంటే మన కుటుంబం ఎంత బలం మనకు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మన రక్త సంబంధాన్ని కాస్త ఆత్మ బంధముగా మలుచుకోవాలి. ఎలా? యేసుక్రీస్తు రక్తములో కడగబడి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా దేవుని కొరకు సాగిపోతుంటే మన బంధాలకు విలువ ఉంటుంది ప్రియమైన వారలారా. ఇదిగో రక్త సంబంధాన్ని గౌరవించకుండా కొట్లాటలు, గొడవలు, ఆస్తులు, మాటలు అనుకోవడాలు, వీటితోనే మన కుటుంబాలు సతమతం అవుతుంటే తల్లిదండ్రులకు ఆనందమా? పిల్లలుగా మనకు ఆనందమా? చెప్పండి ప్రియమైన వారలారా. రేపొద్దున మన గర్భాన పుట్టిన వారు కూడా అలానే ఉంటారు. తట్టుకోగలవా? ఈరోజు నీవు కలిసి లేకపోతే నీ పిల్లలు మాత్రం కలిసి ఉంటారా? ఆ రోజు ఆ బాధేంటో నీకు అర్థమైతే ఈరోజు నీ కన్న తల్లిదండ్రుల బాధను నువ్వు ఇప్పుడు అర్థం చేసుకో ప్రియమైన దేవుని పిల్లలారా. కలిసిమెలిసి కన్నుల పండుగల కన్న తల్లిదండ్రుల ముందు ఉండాలి. ఇదిగో పరిచర్యలో ముందుకు వెళుతూ ఆత్మ బంధముతో కొనసాగుతూ యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరలోకమందున్న తండ్రి కనుల ఎదుట మనం ఉండగలిగితే ఎంత సంతోషం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మన కుటుంబాలన్నీ దైవిక కుటుంబముగా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా, విలువైన నీ మాటలు నాయన నీ గ్రంథములో నుంచి చూస్తున్నా, విని విడిచిపెట్టకుండా మా హృదయములో పదిలపరుచుకొని పట్టుదలతో నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. రక్త సంబంధం నిజంగా గొప్పది నాయన, అది మీరిచ్చింది. ఇంకా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన బంధం ఇంకా గొప్పది నాయన. మా కుటుంబాలన్నీ దైవిక కుటుంబములుగా వర్ధిల్లగలిగే నడిపింపును అనుగ్రహించండి. రక్షణకు దూరంగా ఉన్న వారిని రక్షణలోనికి తెచ్చుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఈ మాటలు మీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఎన్నో గొడవల మధ్య తల్లిదండ్రులు నలిగిపోతుండగా నాయన, వారి కనుల ముందు నాయన మీ పిల్లలకు సమాధానాన్ని అనుగ్రహించమని నాయన మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను కొనసాగించుటకు నాయన సహకరిస్తున్న నీ పిల్లల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి. సేవా ఫలాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కృపతో జ్ఞాపకం చేసుకోండి. కష్టములోను, నష్టములోను, ఇరుకులోను, ఇబ్బందులలోను, శోధనలోను, ఆర్థిక ఇబ్బందులలోను, గర్భఫలాల విషయంలోను, వివాహాల విషయంలోను, ఉద్యోగాల విషయంలోను నీ పిల్లలకు మేలు చేస్తూ తృప్తిపరచుచు విశ్వాసములో బలపడునట్లుగా నాయన ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఉన్నతుడా, మహోన్నతుడా, ఈరోజు నాయన నీ మాటల విషయంలో మాకు అనుగ్రహించిన సహాయానికై నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ మేమందరం మరలా నాయన ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాల ద్వారా అనేక సంగతులు నేర్చుకున్నట్లుగా నడిపించమని మిమ్మల్ని కోరుకుంటాం. క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉంటును గాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గర్వం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ కాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.